దేవుడు మనము ఏ విషయాల్లో మనం వీక్గా ఉన్నామో, ఏ విషయాల్లో మనం భయపడుతూ ఉన్నామో దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్న దేవుడు. నేనంట ఈ కీర్తనల గ్రంథము ద్వారా దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును కదా? మనము ఎలా ఉండాలో, శత్రువులు ఎదురైనప్పుడు ఎలా ఉండాలో, ఎలాంటి మనస్సును శత్రువుల పక్షాన మనం కలిగి ఉండాలో దేవుడు అంటాడు, పగ తీర్చుట నా పని, ప్రతీకారము చేసేది నేను, మీరు కాదు. చాలాసార్లు మనమే ప్రతీకారం చేయటానికి పూనుకుంటాం, కానీ ప్రతీకారం నాది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు చదవబడిన ఈ కీర్తన ఫుట్ నోట్ ఎవరైనా చదువుతారా? ఫుట్ నోట్లో ఉన్న ఆ రెండు చిన్న మాటలు. మైక్ ఉన్న వాళ్ళు పైన క్షమించండి, పైన హెడ్లైన్స్ క్షమించండి. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది అనుపద గీతము. చాలండి. ఈ యొక్క కీర్తన ఏ సందర్భంలో వ్రాయబడిందో అది చాలా ప్రాముఖ్యమైంది. యోనతెలెం రెహూకీం అను రాగం మీద పాడదగినది. ఇదేంటి, ఏదో ఒక ప్రత్యేకమైన లాంగ్వేజ్ లాగా ఉంది కదా, ఇలాంటి మాటలు మనం ఎప్పుడు వినలేదు కదా అనుకుంటూ ఉన్నారేమో. హీబ్రూ భాషలో అర్థము యోనత్ అనగా గువ్వ అంట. ఏంటది? యోనత్. దాన్ని మనం విభజించుకుంటే యోనతెలెం అనే దాన్ని మనం విభజిస్తే యోనత్ అనగా పావురము లేక గువ్వ, ఎలేం అనగా ఒంటరిగా అని అర్థం. హీబ్రూ భాషలో అది తర్జుమా. తర్వాత రెహూకీం అనగా దూరదేశము, దూరదేశమందు నిశ్శబ్దముగా ఉన్న ఒక గువ్వ అనే రాగము మీద ఈ యొక్క కీర్తన వ్రాయబడినది. ఇది పాట కదా, మామూలుగా మనం చదువుకుంటూ ఉన్నాము, అంశాలు అనుకుంటున్నాం, కానీ ఇది ఒక పాట. ఇలాంటి రాగము మీద, యోనతెలెం రెహూకీం అనే రాగము మీద పాడదగినది. మిగిలిన కీర్తనలు ముందుకు వెళ్తే యదూతూను రాగము మీద పాడదగినది. తర్వాత 57వ కీర్తన ఆల్తషేతు అను రాగం మీద. ఇవన్నీ నోరు తిరగటానికే కొంచెం కష్టంగా ఉన్నట్టుంటది. మన భారతదేశంలో కర్ణాటక సంగీతం మనకు తెలుసు కదా, తర్వాత హిందుస్థానీ సంగీతం, అలా పురాతన కాలంలో రాగమునకు ఇవ్వబడిన పేర్లు ఇవి. సరే, అంతవరకు మనం ఉంటే, ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించిన అనుపద గీతం.